హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి మనం ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్ అనేది చూసాం. సో మనం ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రాజెక్ట్లో ఎంటర్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్ని షెడ్యూల్ చేసుకున్న తర్వాత మనకున్న వర్క్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఏవైతే రిస్క్ అనేది మనం ఫేస్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని మేనేజ్ చేస్తూ వెళ్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మేబీ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, లేదు ఆ ప్రాజెక్ట్లో వన్ కేటగిరీకి సంబంధించి రిస్క్ ఫేస్ చేయొచ్చు, లేదు ఎనదర్ కేటగిరీకి సంబంధించి రిస్క్ ఫేస్ చేయొచ్చు. సో ఎనీ పార్ట్ ఆఫ్ ది రిస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే బిఫోర్గా మనం ఎస్టిమేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం రిస్క్ని ఎస్టిమేట్ అనేది కరెక్ట్గా చేస్తామో ఆటోమేటిక్గా దానికి మనం రెక్టిఫై చేసుకోవడం కోసం కేర్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ని మనం మేనేజ్మెంట్గా ఒక ప్రాసెస్ పరంగా రిస్క్ని ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించి మనం కొన్ని కేర్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. సో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో కాస్ట్ ఎస్టిమేషన్ చేసాము. సో కాస్ట్ ఎస్టిమేషన్ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మనం వర్క్ని మొత్తాన్ని షెడ్యూల్ చేసాం, దట్ ఈస్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. ఆఫ్టర్ దట్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఆఫ్టర్ దట్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం రిస్క్ మేనేజ్మెంట్కి ఎందుకు వచ్చామంటే ఒక కంప్లీట్ ఐడియా అనేది ఆల్రెడీ మనం ఈ స్టెప్స్లో కంప్లీట్ ఐడియా మనం తెచ్చుకుంటాం. సో దెన్ మనం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్తాం. సో ద ఫస్ట్ పాయింట్ identifying and migrating risk. సో మనం ఏంటంటే టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే రిస్క్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తేనే దానికి సంబంధించి మనం ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్. నెక్స్ట్ మనం ఏదైతే రిస్క్ అనేది ఐడెంటిఫై చేస్తున్నామో అది మేబీ పాజిటివ్ అవ్వచ్చు, లేదు నెగిటివ్ అవ్వచ్చు. అంటే మన ప్రాజెక్ట్ మీద అది పాజిటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, లేదు నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఏదైనా కూడా ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ప్రాజెక్ట్. సో ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ రిస్క్ మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి అసలు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే జనరల్గా రిస్క్ అనేది మనం ఎప్పుడు ఫేస్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తాము అంటే కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ద ఫస్ట్ పాయింట్ ఈస్ స్టాఫ్ లీవింగ్. అంటే సమ్ టైమ్స్ మంచి ప్రాజెక్ట్ వచ్చిన టైంకి ఎవరైనా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్టాఫ్ ఎవరైనా లీవ్ అయిపోయారనుకోండి కంపెనీ నుంచి, మన ఆర్గనైజేషన్ నుంచి, సో దట్ ఈజ్ మేబీ వన్ టైప్ ఆఫ్ రిస్క్. అంటే కొంచెం రిస్క్ అవ్వచ్చు. ఎందుకు అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసే వర్క్ ఫ్రెషర్ చేసే వర్క్కి కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపాక్ట్. అంటే మేబీ ఇది కూడా మనం రిస్క్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. ద సెకండ్ వన్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్ అనేవి కొన్ని కంపెనీస్ అండర్లో వర్క్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి అండర్లో వర్క్ చేసేటప్పుడు కంపెనీస్ యొక్క ఆర్గనైజేషన్ ఏమన్నా చేంజ్ అయితే సమ్ సిచ్యువేషన్స్ అలాంటి చేంజ్ అయ్యేటప్పుడు కూడా అది మనకి వన్ రిస్క్, మేబీ అది కూడా కొంచెం రిస్క్ అవ్వచ్చు. సో దాన్ని మనం చెప్పాలి అంటే చేంజ్ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ కస్టమర్ ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. ఓకే, మనం రిక్వైర్మెంట్స్ నుంచి షెడ్యూల్ చేసుకుని మనం నీట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. బట్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ కస్టమర్కి వస్తే అలాంటప్పుడు మనం మొత్తం షెడ్యూల్ అంతా కూడా కొంచెం కరప్ట్ అయిపోతుంది. సో అది కూడా కొన్ని రిస్క్లకి మనకి రీజన్ అయి ఉండొచ్చు. సో రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి క్లారిటీగా ఫస్ట్లోనే క్లారిటీ తీసుకొస్తే ఆ ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్
point, requirement changes. Next, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఎందుకు అంటే మనకి ఎవ్రీ ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే టైం అండ్ కాస్ట్. సో కాస్ట్ అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కాస్ట్ నుంచే ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే మనం ఎంత కాస్ట్ అనేది దానికి మనం పెట్టామో దాని నుంచి మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తూ ఉంటాం. సో కాస్ట్ ఎస్టిమేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కొంతమంది కస్టమర్స్ ఏం అడుగుతారంటే టైం, ఎగ్జాక్ట్ 1 మంత్ ఆర్ 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ వాళ్ళు ఇచ్చిన టైంలో మనం ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయగలగాలి. అంటే కాస్ట్ అండ్ టైం అనేది మనకి హై ప్రయారిటీ అని చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనం టైం అండ్ కాస్ట్ అండ్ రీసోర్సెస్ మేబీ అంటే రీసోర్సెస్ కానీ టైం కానీ కాస్ట్ కానీ మనం ఎప్పుడైతే అండర్ ఎస్టిమేట్ చేస్తామో, కరెక్ట్ ఎస్టిమేషన్ చేయలేదు, అది మనకి వెరీ వెరీ బిగ్ రిస్క్. దట్ ఈస్ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ time, cost and resources. నెక్స్ట్, మనం ఒక ప్లాట్ఫామ్ మనం ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ మీద మనం వర్క్ చేస్తున్నాం. అంటే మన ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్కి డిఫరెంట్ ప్లాట్ఫామ్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే టెక్నాలజీ మొత్తం కూడా డిఫరెంట్గా తీసుకుని చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫరెంట్ టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. సో అది మేబీ ఇంపాక్ట్ అవ్వచ్చు ప్రాజెక్ట్ మీద. ఎందుకంటే మనం బాగా ఎక్స్పీరియన్స్ అయిన ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసిన దానికి, కొత్తగా తీసుకున్న ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసిన దానికి కొంచెం మోడిఫికేషన్స్ గ్యారంటీ ఉంటాయి కాబట్టి సో అది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ రిస్క్స్కి మనం ఛాన్స్ తీసుకోవచ్చు. దట్ ఈస్ టెక్నాలజికల్ చేంజెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అని చెప్పొచ్చు. సో ఈ 5 పాయింట్స్ మేబీ ఈ 5 పాయింట్స్ వల్ల మనం రిస్క్ అనేది ఫేస్ చేస్తామని చెప్తాం. సో ఈ రిస్క్ ఎఫెక్ట్ అనేది దేని మీద ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో రిస్క్ ఎఫెక్ట్ అంటే మనం రిస్క్ అనేది ఫేస్ చేసేసాం, మనం ఎస్టిమేషన్ కరెక్ట్గా చేయలేదు. మనం రిస్క్ ఫేస్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మనం దేని మీద చూపిస్తుంది అంటే ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్. సో ఫస్ట్ రిస్క్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ బడ్జెట్. దట్ ఈస్ రిస్క్ ఎప్పుడైతే ఫేస్ చేస్తామో దానికి మనం అమౌంట్ అనేది అలాట్ చేసేసి రిస్క్ని సాల్వ్ చేయడానికి చూస్తాం. అంటే నేను ఇప్పుడు రిస్క్ ఎస్టిమేషన్ గురించి మనం డిస్కస్ చేసాం, బట్ నేను ఇక్కడ రిస్క్ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్గా మనం అసలు ఊహించని ఒక రిస్క్ అనేది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న అమౌంట్తో మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చూస్తాం. సో దట్ ఈస్ అక్కడ బడ్జెట్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే మనం ఒక పర్టికులర్ షెడ్యూల్లో మనం అమౌంట్ అనేది సెట్ చేసుకున్నప్పుడు ఆ బడ్జెట్ అనేది అక్కడ ప్రాబ్లంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఎఫెక్ట్లో ప్రాజెక్ట్ బడ్జెట్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ షెడ్యూల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే రిస్క్ అనేది ఫేస్ చేసామో రిస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ప్రాజెక్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి కుదరదు. అంటే మనం రిస్క్ ఫేస్ చేసిన దగ్గర నుంచి అగైన్ రిస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా షెడ్యూల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆ స్టాప్ అయిపోయడం వల్ల ఏమవుతుంది, అగైన్ రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. సో షెడ్యూల్ అనేది కూడా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అలానే అవర్ స్కోప్, మన మన థాట్ అనేది ఎక్కడ వరకు అయితే మనం స్కోప్ అనేది ఎక్కడ వరకు అయితే మనం థింక్ చేస్తున్నామో అలాంటి స్కోప్ కూడా మనకి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు అంటే రిస్క్ అనేది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా కష్టం. సో అందుకనే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే ఫస్ట్ మనం కొంచెం ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఐడెంటిఫై చేయడానికి, ఓకే మనం ఇలా వెళితే మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి రిస్క్ అనేది ఈ ప్లేస్లో ఫేస్ చేస్తామేమో అని కొన్ని రిస్క్ను మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తే అది మనకి కొంచెం బెనిఫిట్ అవుతుంది ప్రాజెక్ట్కి. సో అలా ఏంటంటే మనం ఈ రిస్క్ అనేది ఈ 3 మెంబర్స్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ రిస్క్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే టైప్స్ ఆఫ్ రిస్క్స్. సో టోటల్ మనకి అవైలబుల్గా ఉన్న రిస్క్స్
ఫస్ట్ ప్రాజెక్ట్ రిస్క్. ప్రాజెక్ట్ రిస్క్ అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క షెడ్యూల్ అనేది కరెక్ట్గా లేకపోయినా, ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అనేది కరెక్ట్గా లేకపోయినా, లేదు సడన్గా ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అయినా మనకు అలాంటి సిచ్యువేషన్లో ప్రాజెక్ట్ రిస్క్ అనేది వస్తుంది. సో సెకండ్ వన్ టెక్నికల్ రిస్క్. సో అందరికీ ఈ వర్డ్ తెలుసు. వాట్ ఈస్ టెక్నికల్? టెక్నికల్ మీన్స్ మనం కంపల్సరీ ప్రాజెక్ట్ అనేది సిస్టమ్ మీద చేస్తూ ఉంటాం. సో ఈ టెక్నికల్ అనేది ఏంటంటే ఇంటర్ఫేస్ ప్రాబ్లం. యూజర్కి సిస్టమ్కి మధ్యలో ఇంటర్ఫేస్ అనేది మనం డెవలప్ చేస్తాం. సో ఆ ఇంటర్ఫేస్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్లో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అవంతా కూడా మనకి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద టెక్నికల్ రిస్క్. థర్డ్ వన్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ రిస్క్. ఏంటి అంటే బిజినెస్ రిస్క్. ఓకే. సో బిజినెస్ రిస్క్ అంటే మనం ప్రాజెక్ట్ మేక్ చేసిన దగ్గర నుంచి బయట అది ఒక ప్రొడక్ట్ లాగా సేల్ అవ్వాలి. అంటే మనం ఒక సాఫ్ట్‌వేర్ మేక్ చేసాం. అది సేల్ అనేది స్టార్ట్ చేసాం. సో సేల్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈ బిజినెస్ రిస్క్ అనేది సమ్‌టైమ్స్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే ప్రొడక్ట్ మీద బ్యాడ్ నేమ్ వచ్చినా, లేదు మన కరెక్ట్‌గా ప్రొడక్ట్‌ని సేల్ చేయడం అనేది ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ బిజినెస్ రిస్క్ అనేది వస్తుంది. అగైన్ ఈ బిజినెస్ రిస్క్‌లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ మార్కెట్ రిస్క్. అంటే మార్కెట్ పరంగా మనం డౌన్ అవ్వటం, లేదు మార్కెట్‌లో కరెక్ట్‌గా మనకు ఆ సేల్ అనేది లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ రిస్క్. నెక్స్ట్ స్ట్రాటజిక్ రిస్క్. సో ప్రొడక్ట్ అనేది కరెక్ట్‌గా లాంగర్ ఫిట్ మనం ఏదైతే అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు మనం లాంగ్ వేలో థింక్ చేస్తాం. ఆ లాంగ్ వే అనేది మనం రీచ్ అవ్వలేదనుకోండి, మన స్ట్రాటజీ రీచ్ అవ్వలేదనుకోండి, సో అది కూడా మనకి వన్ ఆఫ్ ది బిజినెస్ రిస్క్‌గా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేల్స్ రిస్క్. సేల్స్ రిస్క్ అంటే కరెక్ట్‌గా సేల్ అనేది మనకి కుదరలేదు. ఏదైనా ఒక కంపెనీతో కానీ, ఏదైనా ఒక కస్టమర్‌తో కానీ అక్కడ సేల్ యొక్క ప్రొడక్ట్ యొక్క సేల్ అనేది మనకు అక్కడ కుదరనప్పుడు, అండర్‌స్టాండ్ అవ్వనప్పుడు ఈ బిజినెస్ రిస్క్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్ రిస్క్. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా! మన ఆర్గనైజేషన్‌కి సంబంధించి మేనేజ్మెంట్ సడెన్‌గా చేంజ్ అయినప్పుడు, ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు, సమ్ పర్సన్ ఎళ్ళిపోయినప్పుడు, మనకేంటంటే మేనేజ్మెంట్ నుంచి కరెక్ట్ సపోర్ట్ అనేది లేకపోతే, మేనేజర్స్ నుంచి గానీ, లేదు మన ఆర్గనైజేషన్ నుంచి గానీ, అలాంటి టైంలో మనకి ఈ రిస్క్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ బడ్జెట్ రిస్క్. కరెక్ట్‌గా మనం కమిట్ అయిన అమౌంట్‌తో మనం కనుక రీచ్ అవ్వకపోతే మనకి బడ్జెట్ అనేది ఆటోమేటిక్‌గా లాస్ అవుతాం. సో, అలాంటి టైంలో మనం ఈ బిజినెస్ రిస్క్‌లో ఈ బడ్జెట్ రిస్క్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంకా సమ్ మోర్ రిస్క్స్ ఏంటి అంటే ప్రిడిక్టబుల్ రిస్క్, అన్‌ప్రిడిక్టబుల్ రిస్క్స్ అంటాం. అంటే కరెక్ట్‌గా రిస్క్ అనేది ఎస్టిమేషన్‌గా ప్రిడిక్ట్ అంటే ఏంటంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ యొక్క ప్లాన్స్‌ని బట్టి మనం వెళ్తున్నప్పుడు అలాంటి ప్రీవియస్ ప్రాజెక్ట్స్‌కి ఈ ప్రాజెక్ట్‌కి కరెక్ట్‌గా సెట్ అవ్వకపోతే మనకొక ప్రాబ్లమ్ అనేది వస్తుంది. దట్ ఈస్ వన్ రిస్క్. అన్‌ప్రిడిక్టబుల్ రిస్క్ ఏంటి అంటే మనం ఎక్స్‌ట్రీమ్‌గా ఒక ఒక అడ్వాన్స్డ్ వేలో మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాం. బట్ దానికి ఎప్పుడైతే మనం రీచ్ అవ్వలేదో, ఎక్స్‌ట్రీమ్‌గా ఓవర్ అయిందో అలాంటి రిస్క్స్ అన్నీ కూడా మనకు అన్‌ప్రిడిక్టబుల్ రిస్క్. సో, ప్రిడిక్టబుల్ రిస్క్స్, అన్‌ప్రిడిక్టబుల్ రిస్క్స్. సో, కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. బట్ కేర్‌ఫుల్‌గా వింటే చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో, ఇవన్నీ కూడా ఎగ్జామ్‌లో ఇలానే అటెంప్ట్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. సో, నేను దానికి వాళ్ళకిచ్చే ఆన్సర్ ఏంటంటే, ఈ పాయింట్స్ కవర్ చేస్తూ సేమ్ ఇలానే అటెంప్ట్ చేయొచ్చు. బట్ దీనికి ఇంకొంచెం యాడ్ చేసి మీరు థియరిటికల్‌గా ఎస్సై క్వెషన్ కింద డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఒక చిన్న డయాగ్రామ్‌తో నేను టాపిక్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. మనకి టోటల్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్. దట్ ఈస్ ఫస్ట్ మనం రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్లాన్ అనేది తీసుకుంటాం. సో ఆఫ్టర్ దట్ ప్లాన్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ మనం రిస్క్ కోసం ట్రాక్ చేస్తాం. దట్ ఈస్ ప్రాసెస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాస్క్స్ నుంచి బిగ్ టాస్క్స్ వరకు మొత్తం కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా నేను రిస్క్ పరంగా చెప్తున్నాను. ఆఫ్టర్ దట్
ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో ఐడెంటిఫై, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐడెంటిఫై ద రిస్క్. మనం కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి, బిఫోర్గా ఐడెంటిఫై చేయాలి. మనం రిస్క్ వచ్చిన తర్వాత కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఎనలైజ్, మనం ఒకవేళ ఐడెంటిఫై చేస్తే ఆ ఐడెంటిఫై చేసిన రిస్క్ని ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసిన తర్వాత అగైన్ దానికి రీప్లాన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే దిస్ ఈస్ ద కంప్లీట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్. రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇలా ఏంటి అంటే మనం రిస్క్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకి రిస్క్ అనేది ఫేస్ చేస్తాం అనేది నేను ఈ క్లాస్లో చెప్పాను. సో దిస్ ఈజ్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్.